ఎక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. 2 రోజుల కిందట వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సింగనమల నియోజకవర్గానికి, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ సందర్భంగా సింగనమల నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, అన్యాయమైన పాలన జరుగుతుంది, పోలీసులు ఎక్కడ చూసినా మా పైన కేసులు పెడుతున్నారు అని వగల ఏడుపులు ఏడ్చుకుంటూ, ముసల కన్నీరు కార్చుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను 6 నెలల్లోనే లోపలేపిస్తాడంట సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒకటి మర్చిపోయినారా? సకల శాఖలు చూసి సకల శాఖలను భ్రష్టు పట్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేసిన పార్టీ ఏదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఉన్నటువంటి వైసీపీ పార్టీ. మీరు అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఆ విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధానులు లేవు, అలాగే ఎక్కడన్నా ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, అలాగే రైతులకు కావాల్సినటువంటి డ్రిప్పులు లేవు, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీ ఎరువులు లేవు. ఏమొచ్చిందయ్యా అంటే మీరు మీ నాయకత్వాన, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ప్రజలందరినీ తాగుబోతులను చేసి లిక్కర్ షాపులు విచ్చలవిడిగా ప్రైవేట్ చేతిలో, మీ చేతిలో పెట్టుకొని లిక్కర్ దందా నడిపినటువంటి మీరు లిక్కర్ డాన్లని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమయ్యా, ఏం రామకృష్ణారెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు లోపలేసేవానివే. నీ చేత ఏం కాలే, మీ నాయన చేత కూడా కాలే, మీ రాజశేఖర రెడ్డి చేత కాలే, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన రాజారెడ్డి చేత కూడా కాలే. ఏం చేస్తారు మీరు? ఈరోజు మీ కుంభకోణాలన్నీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, లోకేష్ గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సలహాలతో ఈరోజు లిక్కర్ కుంభకోణాలను సిట్టు వేసి న్యాయ విచారణ జరుపుతుంటే మీ గుండెల్లో గుబులు పుట్టి ఇతర దేశాలకు పారిపోయే సచ్చు దద్దమ్మలు మీరని నేను తెలియజేస్తున్నాను. మీ పాలనలో, మీరు 5 ఏళ్ల పాలనలో మా పైన ఎన్ని కేసులు పెట్టినారు, మా నాయకులపైన ఎంతమందిని అరెస్ట్ చేసినారు, సబ్ జైలుకు పంపించిన తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసరానికి రక్తాన్ని ధారపోసినటువంటి, శ్రమను ధారపోసినటువంటి ఆత్మాభిమానం గల పార్టీ, కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది తమ ప్రాణం మీదికి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని వదలకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పోరాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో త్యాగాలకు, ఎన్నో అవమానాలకు, ఎన్నో కష్టాలకు గురైన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, ఆత్మాభిమానంతో మీరు తూట్లు పొడుస్తాన్నా, ఆత్మాభిమానాన్ని చంపుతాన్నా నిలదొక్కుని నిట్ట నిలువుగా జెండాను పట్టుకొని నికాసైనటువంటి కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేంది? ఇంకొకటి, అనంత వెంకట్రామరెడ్డి గారు, మీరు ఏంటండి మాట్లాడేది? దివాకర్ రెడ్డి గారు సంఖలో పిల్లోనిగా పెట్టుకొని నిన్ను రాజకీయం నేర్పించినటువంటి గురువు దివాకర్ రెడ్డి గారు. నువ్వు ఈరోజు మా ముందరొచ్చి కుప్పుగంతులేస్తున్నావా? పరిటాల రవినే ఏమి చేయలేదంట. పరిటాల రవి గారంటే తెలుసా? ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, భూస్వాముల గుండెల్లో నిద్రపోయి శ్రమజీవుల విముక్తి కోసం
పోరాడినటువంటి నాయకుడు పరిటాల రవీంద్ర గారు. ఆయన రాక్షసుడు కాదు. రాక్షసుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఆ భూతాన్ని భూస్థాపితం చెయ్యాలనే ఉద్దేశంతోనే తొలి అడుగు అనేది మొదలు పెట్టబడుతున్నాం. ఈ తొలి అడుగు ప్రజల వద్దకు పోతాం, కార్యకర్తల దగ్గరికి పోతాం, శ్రామికుల వద్దకు పోతాం, రైతుల దగ్గరకు పోతాం. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ఆలోచనలు తీసుకొని రాబో కాలాలలో వాళ్ళని ఆచరణలో పెట్టి ముందుకు పోవాలన్నదే మా తపన. అంతేగాని నేను అప్పుడు భయపడలే, తెగిద్దాం, పెడదాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనపరానటువంటి కార్యకర్తలు మీరు అధికారంలో ఉండి ఎంతోమంది కార్యకర్తల వాళ్ళ పొట్టలు కొట్టిన పాపాత్ములు మీరు. నేను చెప్తాను, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. కానీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మీరేం పనులు చేసినారో ఆలోచన చేయండి. వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తెలుసుకోవాలా. వాళ్ళ పాపాలను బద్దలు కొట్టండి, వాళ్ళ అక్రమాలను వెలుగు చూపండి, మాతో చేయి కలపండి. తొలి అడుగు ఈ ఆంధ్రప్రదేశ్లో వేద్దామని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే నిన్నమ్మననే ఒక స్టాంపుల కుంభకోణం కళ్యాణదుర్గంలో ఎస్ఆర్ సురేంద్రబాబు కన్స్ట్రక్షన్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆ కంపెనీ అనంతపురం జిల్లాలోనే కాదు పక్క జిల్లాలలో కూడా ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశం